గత జగన్ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె ఇవాళ విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్న అనిత జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విశాఖ జైల్లో ఘటనలపై కమిటీ వేసినట్లు తెలిపారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు. మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. మరోపక్క పీఏ జగదీష్ వ్యవహారంపై కూడా హోంమంత్రి అనిత స్పందించారు. జగదీష్ వ్యవహారాలు తెలిపి అప్రమత్తమయ్యానని తెలిపారు. గతంలో 2 సార్లు పీఏని హెచ్చరించినట్లు వివరించిన అనిత 10 రోజుల క్రితమే పీఏని తొలగించినట్లు వెల్లడించారు. ఇక పార్టీ ప్రభుత్వానికి నష్టం జరిగితే ఊరుకోమన్నారు. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏంది? నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి విషయం తెలిసింది, తీసి పడేసాం. నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏంది? నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి